ముఖేష్ అంబానీ ఇంటామె నీతా అంబానీ పూజలు బాగా చేస్తుందన్న ముచ్చట అందరికీ తెలిసిందేనా. అందులో ఆమె బల్కంపేట ఎల్లమ్మ తానికి కుదిరినప్పుడల్లా ఏడాదికో పారి వచ్చి దర్శనం చేసుకుంటూనే ఉంటది. అట్లా మొన్న వచ్చినప్పుడు ఇచ్చిపోయిన పైసలు ఇప్పుడు దేవస్థానం అకౌంట్లో పడ్డాయట. మరి ఎంత ఇచ్చింది ఏం కథ పురాగా వార్త చూసి తెలుసుకోరిగా. రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ ఇంటామె నీతా అంబానీ తెలవనోళ్ళు లేరు. ముఖేష్ అంబానీ అంతటోడు గానీకే నీతా అంబానీ పాత్ర కూడా షానుందని ఆయన మస్తు సార్లు బయట పెట్టిండు. ఇక నీతా మన బల్కంపేట ఎల్లమ్మ తల్లిని ఎంతగానం నమ్ముతుందంటే అంత బిజీగా ఉండే ఆమె కూడా ఏడాదికి ఒక్క పారో రెండు మాటలను వచ్చి ఆ తల్లిని దర్శనం చేసుకొని పోతుందట. బల్కంపేట ఎల్లమ్మను మొక్కినాకనే ఆమెకు మంచిగా కలిసి వచ్చిందని చాలా సార్లు బయటికే చెప్పింది ఆ మేడము. అయితే ఈ తాప కూడా ఏప్రిల్ 23 తారీఖు నాడు నీతా అంబానీ తల్లి పూర్ణిమ దళాలు సోదరి మమతా దళాలు వచ్చిరట. అయితే గుడి డెవలప్మెంట్ కోసం మీరేమన్నా సాయం చేయాలి మేడం అని అడుగుడే ఆలస్యం. ఏంబట్టే నీతా అంబానీ ₹1,00,00,000 విరాళం పంపిందట. ఆ పైసలే బుధవారం నాడు దేవస్థానం బ్యాంక్ ఖాతాలో జమ అయిందట. అయితే ఈ పైసలు అట్టిగా ఖరాబ్ చేయకుండా ఆ పైసల మీద వచ్చే మిత్తిని నిత్యాన్నదానం కోసం వాడతారట. ఈ ముచ్చటను ఆలయ ప్రస్తుత ఇన్ఛార్జి ఈవో మహేందర్ గౌడ్ భక్తులకు చెప్పుకొచ్చిండు. మరి ఇంతటి శుభవార్త తెలిసినాక పబ్లిక్ ఊకుంటారా? ఎగిరి గంతేస్తారు. ఆ బాయిలున్న ఎల్లమ్మ తల్లి తానికి పోతే ఎంత టోళ్ళకైనా మంచి జరగాల్సిందే. ఏమంటారులా? అంతే కదా. మొన్న మా పెద్దమ్మోళ్ళ ఇంటికి పోతే మస్తు ఏడుస్తున్నది. ఏందే గట్ల ఏడుస్తున్నావు అంటే, మాకు కాకుండా ఇందిరమ్మ ఇండ్లు వేరే టోళ్ళకి ఇచ్చిండ్రు, మేమంత బలిసినోళ్ళమా బాగున్నోళ్ళమా మాకెందుకు ఇయ్యరు అని కండ్ల నీళ్లు గోదావరి పారంగా ఏడుస్తున్నది. అరే ఊకోవే, ఇప్పుడు కాకుంటే ఇంకో పార వస్తుంది అంటే ఇంటలేదు, ఏడుస్తూనే ఉన్నది. వాళ్ళైతే రాని వీళ్ళ సంగతి చెప్తా అని కోపంతో నూగింది. అంతటి ఇట్లనే ఉన్నదట ఊర్ల పొంటి. అందుకే చూడుండ్రి గిడేమైందో. ఏమంటే ఇందిరామిన్ల పథకం వచ్చిందో నియోజకవర్గాలలో ఎమ్మెల్యేలకు లేని తలకాయ నొప్పి వస్తున్నది. ఇక చూడుండ్రి యశస్విని రెడ్డికి ఎట్లా మొసం ఎర్రనిస్తలేరో. ఇందిరామిన్లు మాకెందుకు ఇయ్యలేదు, మేము మీ కండ్లకు గానొస్తలేమా అని చుట్టూ చేరిండ్రు. ఎమ్మెల్యే వస్తున్నదని తెలుసుడుతోని ఈగలు ముసిలినట్టు దగ్గరికి చేరిండ్రు. ఇగో గీ అక్క ఏమంటుందో ఇనుండ్రి. వింటున్నారా? ఇండ్లున్నోళ్ళకే ఇండ్లు, భూములు జాగలున్నోళ్ళకే ఇండ్లు, ఉన్నోనికే ఇంకింత పెడుతున్నారు. గరీబోడు మాత్రం దిక్కులు చూసే తట్టు చేస్తున్నారు. ఇంత ఘోరం ఉంటుందా? ఇదైనా న్యాయం అనుకుంటా ఎమ్మెల్యే కార్ల కాడికి చేరుతున్నారు. ఊర్లు అన్నప్పుడు సగానికి ఎక్కువ మందికి ఉండి లేనట్టు ఉండే ఇండ్లు ఉంటాయి కాబట్టి మాకు ఇల్లు వస్తే మంచిగా ఉండని తనలాడతారు. అందుకే ఇంత కోపానికి వస్తున్నారు. కానీ ఊర్ల పొంటి ముందుగాల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఇచ్చినాకనే కడమల కన్నట్టు చేస్తున్నారట. బీదలు గరీబ్లు అనేది ఏం లేదు, ఫస్ట్ కాంగ్రెస్ కార్యకర్తలు అటెన్కని ఇంకెవ్వలైనా అన్నట్టు చేసి ఏం లేని వాళ్ళని ఇగో గిట్ల తిప్పల పెడుతున్నారట. అందుకే యశస్విని రెడ్డి వచ్చుడే ఆలస్యం, ఒక్కసారే ఎగబడ్డారు. గుంపులు జనం వచ్చినా ఎమ్మెల్యే యశస్విని రెడ్డి ఓపికగా సమాధానం చెప్పేటందుకు చూసింది. ఇప్పుడు వచ్చిన ఇందిరమ్మ ఇండ్లే ఆఖరి కావు, ఇంకా వస్తాయి. అప్పుడు కొందరికి అటెన్క ఇంకా కొందరికి ఇస్తాం. ఆఖరికి ఊర్లల్లో ఇండ్లు లేనోళ్ళు అనేది ఉండకుండా చేస్తాం అన్నట్టు చెప్పింది. కానీ జనం వింటారా? వాళ్ళో మాట వీళ్ళో మాట మాట్లాడి ఊకిరి బిక్కిరి చేసిండ్రు. పాపం ఎమ్మెల్యే యశస్విని రెడ్డి కూడా చెప్పే కాడికి చెప్పి వెళ్ళిపోయిందట. చూడుండ్రు ఎట్లున్నదో ఊర్ల పొంటి ఇందిరామిన్ల పథకం ముచ్చట. ఇప్పుడు జరిగినట్టే ముందు జరిగితే ఏ బీదలకు ఇండ్లు వచ్చుడు కష్టమేనంటుర్రు ఊర్ల పొంటి రాజకీయాలు చూస్తున్న జనాలు. మరి సర్కారు ఎసొంటి ఆలోచన చేస్తుందో ఏం పాడు.